చిత్తూరు నగరం అంబేద్కర్ భవన్లో ఆదివారం మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ పాల్గొని ప్రసంగించారు. మాలలు, దళితులు ఐక్యంగా ఉంటే రాజకీయ ఉన్నత పదవులను సాధించొచ్చని హితవు పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి కేవలం చంద్రబాబు నాయుడు రాజధాని మాత్రమే అని, అది ఎప్పటికీ అమరావతి ఆంధ్రుల రాజధానిగా ఉండదని ఎద్దేవా చేశారు. ఎందరో ఎన్నో ప్రదేశాలకు రాజధానులను మార్చారన్న విషయాన్ని గుర్తుంచుకొని అందరికీ ఆమోదదాయకమైన ప్రదేశంలో రాజధాని నెలకొల్పాలని, ఎప్పటికైనా తిరుపతి రాజధానిగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి. చిత్తూరు జిల్లా బిడ్డ. చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి బిడ్డ చిత్తూరుకి ఏం చేశాడో లేదో నాకు తెలియదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. కానీ ఒక పెద్ద పాపం చేశాడు చంద్రబాబు నాయుడు. దళితులను ఏబిసిడీలుగా విభజించారు. ఇది పాపం. దీన్ని నేను ఖండిస్తున్నాను. ప్రక్కనే ఉన్నటువంటి కరుణానిధి కుమారుడు స్టాలిన్ ను దళితులను ఏబిసిడీలు చేయలేదు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. దళితులు దేశ రాజకీయాలను, మళ్ళా చెప్తున్నాను, దళితులు మాలా మాదిగలు దేశ రాజకీయాలను శాసించబోతున్నారు రాబోయే 2-3 సంవత్సరాల్లో. మాలా మాదిగలు కలిసి ప్రయాణం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. చేసిన పాపాలు, చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని నేను ఖండిస్తున్నా. మరి మాలా మాదిగలు కలిసి ముందుకెళ్ళాలి. అంతేకాదు ఓబీసీలు కూడా మరి దళితులతో కలిసి ముందుకెళ్ళినప్పుడే రాజ్యాధికారం వస్తుంది. మరి దళితుల్లో కనీసం చిత్తూరు జిల్లాలో ఒక్కరు కూడా లక్షాధికారి లేదు. 75 సంవత్సరాల్లో కనీసం 2,000 రూపాయలు లేనటువంటి దళితులు దాదాపు 99% ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ని మూసేశారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి మూసేశారు. ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వటం లేదు. మరి తిరుపతిలో ఎస్సీ విద్యార్థులు మరి ల్యాబొరేటరీలు అడుగుతున్నారు కడుపు కూటి కొరకు. కాలేజీల్లో చదువుకున్నటువంటి విద్యార్థినులు, ఆడబిడ్డలు, కాలేజీల్లో చదువుకునేటువంటి బిడ్డలు కడుపు కూటి కొరకు ల్యాబొరేటరీలు అడుగుతున్నారు విద్యా సంస్థల్లో. ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరి క్రైస్తవులకు కూడా, దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ స్టేటస్ ఇప్పించేదానికి రాజ్యాంగ సవరణ చేసి తప్పనిసరిగా చింతామోహన్గా దీన్ని నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు మరి ఎస్సీ స్టేటస్ వస్తుంది, వచ్చి తీరుతుంది 29 తెలియజేస్తాను. నేను మీ అందరూ తెలియని రహస్యం ఏంటంటే, తిరుపతిని రాజధాని నగరం చేయమని నేను అడిగాను. చేయమని అడగకుండా పోటీలు పడుతున్నాడు. ఆయన అమరావతి అంటున్నాడు, ఈయన ఏదో అంటున్నాడు, మచిలీపట్నం అంటున్నాడు. ఈ రెండో కాదు, రాబోయేది తిరుపతి రాజధాని. ఎవడు ఆపలేడు. చంద్రబాబు నాయుడు ఫెయిల్ అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు. రాయలసీమలోనే ముఖ్యంగా తిరుపతి రాజధాని నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవుతుంది. అయితే మనం 70 సంవత్సరాల నాడు మద్రాసు నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక పెద్ద నాయకుడు ఉండేవాడు అనంతపురంలో, తరిమెల నాగిరెడ్డి గారు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చేయమని. ఎన్జి రంగా గారు కూడా చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చేయమంటే, ఆ రోజు ప్రకాశం పంతులు, నీలం సంజయ్ రెడ్డి తిరుపతి వద్దు, మరి కర్నూలు ముద్దని తీసుకెళ్లారు. అది అయిపోయింది. తిరుపతికి ఒక వెంకటేశ్వర యూనివర్సిటీని ఇచ్చారు. మరి కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది, తుళ్ళూరు నుంచి విశాఖపట్నం, కర్నూలు, మరి ఏదేదో పేర్లు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి అన్నాడు. అమరావతిలో ఏదో అది చేసుకున్నాడు, బిల్లు పెట్టుకున్నాడు, అసెంబ్లీలో, పార్లమెంట్ లో బిల్లు పెట్టుకున్నాడు. సరే, బాగానే ఉంది. పార్లమెంట్ లో ఎన్నో చట్టాలు చేస్తున్నారు.
మరి విద్యా హక్కు కూడా చట్టం చేశారు. ఏమైంది? విద్య ఏడుంది? హక్కు పోయింది. అంతే అమరావతి కూడా అది చంద్రావతి అవుతుందే గాని అమరావతి కాదు, దాన్ని చంద్రావతి అని అంటారు. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.